తెలుగులో ఒక మంచి మాట ఉంది. దానితో ఈ విశ్లేషణ మొదలు పెడదాం. ఈ సామెతలో లైఫ్ ఇంకా ఫైనాన్స్కు సంబంధించి ఒక పెద్ద పాఠం ఉంది. సరే చూద్దాం. ఇందులో మొదటి పదం అప్పు. అప్పు అంటే తెలుసుగదా, రుణం. చేసి అంటే ఆ పని చేశాక అని అర్థం. ఇక పప్పుకూడు అంటే పప్పు అన్నం, ఒక మంచి కడుపు నిండా భోజనమన్నమాట. సో ఈ 3 పదాలు కలిస్తే దాని అర్థం మారిపోయి ఒక పెద్ద హెచ్చరిక అవుతుంది. అంటే ఈ సామెత ఒక ప్రత్యేకమైన అలవాటు గురించి మనల్ని హెచ్చరిస్తోందన్నమాట. ఈ అలవాటు వల్ల ఏం జరుగుతుందో ఈ స్టెప్స్ చక్కగా చూపిస్తాయి. సో ఇక్కడ అసలు పాయింట్ అప్పు చేయడం కాదు, ఆ అప్పుతో విలాసంగా బతకడం. ఈ సామెత 2 రకాల లైఫ్ స్టైల్స్ మధ్య ఉన్న తేడాను, వాటి ఫలితాలను చూపిస్తోంది. మొత్తంగా చూస్తే ఈ సామెత మనకిచ్చే జ్ఞానం చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. మరి ఇంత ఈజీగా లోన్స్ దొరికే ఈ రోజుల్లో ఈ పాత సామెత మనకు ఏం నేర్పిస్తుంది?